బాబు బాబు దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ, కానీ ఒక్కడు మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే. చంద్రబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. పడిపోతారు, జాగ్రత్త. అక్కా తమ్ముడు జాగ్రత్త, పొలం మారుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము. నాకు అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏం లేదు, అంతా సమయంగా జరగాలి కదా, అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరగొంగ పట్టుకు తిరిగానట, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనాన్ని కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు, ఏం చెప్పలే. తర్వాతేముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళ్తే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన లేపి అందుకే ఈ పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క అప్పట్లో నీ మెళ్ళ 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును, ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్, 2 మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఒరిగిందని మా అత్తగా రాసికి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే, మనం వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుగుడ్డలతో సాగనంపుతానన్నట్టు నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవర్రాయన? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కబ కూడా ఇవ్వడట, కట్టుగుడ్డలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి, బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దంటి సంబంధం అని తలపోగరా? పిల్ల మెళ్ళో 10 తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, వెంకయ్య మావయ్య బతక నేర్చినవాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనెప్పుడన్నాన్రా? నువ్వేగా కాందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నాదొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఆదిత్య, ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే, నేను పిలుస్తాను. సామే, సామే, సామే. సీనబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి, నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యాగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం, సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు, కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు సామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు, అలాంటి వాడు ఇలాంటి వాడు ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నమ్మను. సరే నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు పోయి. ఏరా సామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు, అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్మడి స్వామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా, ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చిల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. ఓ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య, పిచ్చి మన కమలం కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి 2-3 ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియకముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా, అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా, వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు. నేను వెళ్ళి తెలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది, ఊరుకో. చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు, నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను. ఏంటి పట్టాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా, పిల్లాడికి వెళ్ళి జోల పడినట్టుంది. ఏముంది, అసలు మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుదామని. ఇలా కోపంతో రెచ్చిపోతూ వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నిల్చున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేడరీ చదివించింది.
చలమయ్య గారికి పోస్ట్ లోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? అలాగా రే కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా ఇవి సరే తీసేయమ్మా. నాన్న. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూస్తున్నట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా గంగని తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం తాతయ్య, అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొడుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్యా, పెళ్లి కొడుకు రాలేదా? అయ్యో, అక్క వచ్చిన పని కానీ అడుగు. వెంకయ్య, నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు. ఇంకేముంది? మాటలు అక్క వదిలిపెట్టుకో. ఎందుకీ డొంక తిరుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? రే నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదా, ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. రైట్. అయ్యా, లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు. నేను వినదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్నకానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుకు నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం. మధ్యాహ్నం భోజనానికి వస్తారా? ఏంటి, ఏమన్నా విశేషమా? అలాంటిదేం లేదు. మీరు వస్తానంటే వండుతాను, లేదంటే పక్క వీధి పార్వతమ్మ కూతురికి సీమంతం, వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. వెళ్ళరా. మరి మీ భోజనం? అమ్మవారి గుడిలో ప్రసాదం ఇస్తున్నారట, గుంపుతో గోవిందాని నేను వెళ్ళి తినొస్తాను.
మెల్లిగా నవ్వు పళ్ళు వంకర పోగలం. అయ్యగారు మన ఇంట్లో పప్పుచారు పచ్చడి కన్నా అమ్మోరు గుళ్ళో ప్రసాదం ఎంతో మేలండి. అయ్యో పొరపాటు నన్ను కొడికిచ్చేయండి. బతికిపోయాను. ఏంటి కౌసల్య ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. నా పెద్ద కూతురయ్యా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దీనికే ఆ, చేసేస్తే పోయే. అయ్యా తమరు మనసు పెడితే. నేను మనసు పెట్టే ప్రయోజనం నా భార్య ఒప్పుకోవాలిగా. అయ్యా కౌశల్యకి పిచ్చిదండి, తమరు మనసు పెట్టారంటే. అంతేనంటావా? సరే సామే చెప్పాడు, మరెందుకు ఆలస్యం? రా కనుక రా, నేనే చేసుకుంటాను. రా పరిగెత్తుకో, రా చేసుకుంటాను. నాన్నని పరిగెత్తనివ్వకమ్మా, పెద్దవాడిని అయిపోయాను, పరిగెత్తలేకపోతున్నాను. పేపర్ ఒకసారి చూపించేస్తాను, ఒక్కసారమ్మా. అయ్యా మొత్తానికి మంచలుడే. తను పిల్లలతో పాటు ఇష్టం వచ్చినట్లు గంతులేస్తున్నాడు. నిన్ను నోరు తెరిచి మాట్లాడమన్నాను కదా. అబ్బా నేను నోరు తెరిచి మాట్లాడితే మాత్రం మీ చెవులకి ఏమన్నా వినపడితేగా. ముందు నువ్వు నోరు తెరిచి మాట్లాడతావా లేదా? అల్లుడు బుర్రక పట్టే వేపంత వెర్రి పెనిమిటి చెవలక పట్టే. గంగక్కకి స్టేట్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అరే వీళ్ళకి ఆకలేస్తోందిట, వీళ్ళకి టిఫిన్ పెట్టు. శాంతమ్మక్క, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయింది. అలా చూసి వెళ్ళండారా, నీళ్ళు నా కూతురు మీద పడతాయి. రే కోటప్ప, ఇవాళ పేపర్ చూసేవట్రా నువ్వు? ఏం తీసేసాం? ఏం విశేషమా? ముందు నువ్వు ఉమ్మేసి అడుగు. ఏటది? నా కూతురు గంగ లేదు, మన స్టేట్ లోనే +2లో 2వ ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది. గంగ తెలివైన పిల్ల, వాళ్ళ అమ్మకి మళ్ళీ అందుకే ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయింది. రే కోటప్ప, 6 నెలలు టైఫాయిడ్ తో అల్లాడినా నీ కొవ్వు కరగలేదు రోయ్. అప్పలా జరిగారు, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయిందండి. బాబు గారు ఒక విషయం ఓ వెంకటపతి, రావయ్యారా, కూర్చో. ఏం గంగా బాగున్నావమ్మా? అక్కయ్య గారికి ఏమిటి డాక్టర్ గారు వచ్చారు? అదేం లేదు. డాక్టర్ రావడం తప్ప మా అక్కని చూడడం రాకూడదంటావా ఏంటి? గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా. గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. కాస్త అల్లాప్రాసం తాగితే తగ్గిపోతుంది. ఏంటయ్యో నా కడుపు కొట్టేట్టున్నావు? అమ్మో పెద్ద మాట అన్నారు, ఏదో చిట్కా వైద్యం చెప్పాను. అయ్యా నా కూతురు గంగ 12వ క్లాస్ పాస్ అయింది, మంచి మార్కులతో. పేపర్లో ఫోటో కూడా. నీ నోరు నొప్పుంటుంది, నాకు నోరు లేదా ఏంటి? గంగ 12వ క్లాస్ మన స్టేట్ లో 2వ ర్యాంక్ లో పాస్ అయింది. రావేనా తల్లి? 4 మార్కులు మొదటి ర్యాంకు మిస్ అయింది. వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ టంకేశాడు. మీకు చెప్పడం ఒకటే బాకీ, మీకు నేను చెప్పేశాను ఏంటి? ఏమా 4 మార్కుల్లో మొదటి ర్యాంకును పోగొట్టుకున్నా? కాస్త గట్టిగా చదువుకుంటే సాధించేదానివి కదా. సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసేపోతున్నట్టు. ఏమంటది? ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు? ఆస్తేగా, అదేం పెద్ద విషయమని నీ పేరు రాసేస్తే పోయే. అయ్యో మాట వరుస కన్నాను. మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి, నాకే వద్దు. ఆ అబ్బాయిని చూడాలి, నాకన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నవాడిని. ఏమా వాడి చేతి వెళ్ళు విరిచి పారేయాలి. శభాష్, ఎంత పెద్ద మాట ఉంది. ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని, ఇక్కడే ఉంచిపోరాదు. దొంగతినుడు ఎందుకే, నీ కూతురు గంగని నా కొడుకు ఆదిత్యకిచ్చి చేసుకుందామని అడుగుతోంది. ఏమంటావు? మౌనం అర్థాంగీకారం. వెంకయ్యను ఒప్పుకున్నట్టే ఏంటి? అయ్యా నన్నింతగా అడగాల మీరు? ఇది నా కూతురు అదృష్టమనే నేనంటాను. దాని చదువు, నా జీవితం అంతా మీ చలవేనయ్యా. మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు, కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు. నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అయ్యా. లేడి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి చిక్కుకున్నాను. నాకు పెళ్ళట. ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని? బాబు గారు కొడుకైతే ఏంటి, నాకేమైనా గొప్ప? ఆదిత్యట ఆదిత్య, వాడు నాశనమైపోను. ఆదా నేను కాదని మాట్లాడుతున్నా. కాదా? అలాంటి ఫ్రెండ్ నాకు ఎవరు లేరే. ఇలా చూడు, ఎస్టీడీ మాట్లాడేటప్పుడు పూర్తి పేరు చెప్పలేం, బిల్లు ఎక్కువైపోతే, అందుకనే కుదించాను కాది అని. సరే సరే, అనవసరంగా వాకు. ఏమిటి విషయం? మాత్రం వెరీ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ.
అల్లుడు రాము నువ్వు చేయించు. ఏమిటి మావయ్య ఇలా వచ్చారు? అల్లుడు నీ కోసం ఇంటికి వెళ్ళాను, తలుపేసింది. అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను. మన గంగకి సంబంధం చూశాం. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఈ ఊరే మన బలరామయ్య గారి అబ్బాయి ఆదిత్య. ఆదిత్య అతను నా స్టూడెంటే, వాలీబాల్లో నెంబర్ 1. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం. మరి పెద్దల్లుడివి, ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి. సినిబాబు మద్రాసు జీన్స్ తెస్తానో తెచ్చావా? జీన్సా? రే అమ్మ గుట్లో బలది నేను కంకరకి వస్తే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మకి ఇప్పుడు పర్వాలేదు. ఏంటి ఉన్నట్టుండి? ఉన్నట్టుండే నిర్ణయించారు. నిర్ణయించారా? ఆపరేషన్. ఆపరేషనా? అమ్మకా? అవును, కొడుకు డుమ్ డుమ్. రే జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా? అవును. నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు, షర్ట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. డుమ్ డుమ్ కేసుకుంది గాని. నీకెలా తెలుసు? ఏంటి? నీకే డుమ్ డుమ్ అని. అయ్యయ్యో నోరు జారేనే. అమ్మా రాలుడు. ఆదిత్య రా బాబు. ఏమా ఇప్పుడు ఎలా ఉంది? నాకేం తెలుసు, వాడినే అడుగు. మరేం లేదురా, అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది. పేస్ మేకర్ ఫిక్స్ చేయాలి అల్లుడు. ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ చేయొచ్చు కదా మావయ్య. ఫిక్స్ చేసాంరా, నెక్స్ట్ మంత్. మరి ఇంకెందుకమ్మా దిగులో? దిగులు కాదు బాబు, నా గుండెను కత్తితో కొయ్యండి, ఏదైనా ఫిక్స్ చేసుకోండి. అంతకు ముందే నీ పెళ్లి నా కళ్ళారా చూడాలి బాబు. నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, తెలిసిందా? ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు? ముడి పెట్టేశాం అల్లుడు. ఏంటి మీ చేదస్తావు? ఏమో నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? గోయింగ్ స్టడీ. మరి ఎందుకు ఈ బ్రోకర్ పని? అదే ఈ పెళ్లి పరే పని. ఎవరమ్మా అమ్మాయి? మావయ్య అసలు అమ్మ ఒంట్లో బాగోలేదు, నిజమేనా? భలే వాడి అల్లుడు, ఇంకా నువ్వు మీ అమ్మ మనసు అర్థం చేసుకోలే. అంత డ్రామానా? మరి తనేమన్నా సాధించాలి అని మనసులో అనుకుంటే చాలు, వెంటనే మంచం ఎక్కిస్తుంది. నా పెళ్లి అటువంటిదేనా? అది జరగదు. వీడొకడు మధ్యలో పరా. చూడమ్మా నీకే రోగం లేదు, నువ్వు అనవసరంగా నటించదు, నీ డ్రామా సాగదు. గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా? ఎవరో పోయినట్టు అలా ఏడవకమ్మా. అవును, అదొక్కటే జరగాల్సింది. నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా. ఆ కాస్త జరిగితే గాని నమ్మవన్నమాట. అమ్మా నువ్వు మీ ఆయన కలిసి నా మెడకు గుదిబండం తగిలించాలనుకుంటున్నారు, అది మాత్రం జరగదు. జరగదు. ఎప్పుడొచ్చావు? వచ్చే అరగంట పైన అయింది. ఏమన్నా తిన్నావా? లేదు నాన్న, ఏం తినాలనిపించట్లేదు. ఎందుకని? అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటానన్నా? తగిన కొడుకే. రేయ్ నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నాన్న నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు. ఏమన్నాడేంటి? అదే ఆ మెషిన్ ఏదో తెచ్చి. మిషన్ కాదురా, పేస్ మేకర్. ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే. ఆలస్యం ఏం కాదు, నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో. అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టుబడుతోంది. రేయ్ తంపుల స్వామి, ఏంటా వెధవ ఆలోచన? అదే చిన్న పరికిని వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే, ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని. ఎవరా చిన్న పరికిని మగాడు చుట్టూ? అదే బాబు నా చెల్లెలి ఫోటో. చెల్లెలా? నువ్వు పేమెత్తున్నావు కదా. నేను చేస్తున్నమ్మయ్యా. ఎవరా అమ్మాయి? నువ్వు మద్రాసులో చదువుతున్నావు, ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం? మద్రాసులో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. మెడ్రాస్ లో లవ్వా? నాకు లవ్ లేదు, గివ్ లేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. అదే ఎందుకంట? రే నేను అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయిని? అదే నా కోసం చూసించారుగా గుమ్మడికాయని, దాన్ని. గంగనా? చెన్నై గంగ చూడాలంటారు. తెలుస్తుంది. నేను వెంటనే అమ్మాయిని చూడాలి. తెలిసిందా? ఇరిగింది. తెలిసిందా? అయ్యో చెయ్యి ఇరిగింది. తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. నువ్వు రేపు పిల్లని చూడాలి, అంతేగా? అక్క ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు? ఇంకెందుకు ఈ కాలేజ్ ఇంజనీరింగ్ లొట్టు లెస్కంతా? చెప్పు, నోరు మూసుకుని మాట్లాడుకునే రావే. అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అదే నువ్వు చేసుకోబోయే పిల్ల. వెనక చూడకుండా
రండి. హాయ్ ఆదిత్య బాలా ఉన్నాడే. అవునే బావే. అయ్యో వెనకాలే వస్తున్నాడు. అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు కదూ. అవునవును. బాబు చూసావుగా రా. నేను మాట్లాడాలి. మాట వద్దు గేట వద్దు వెళ్దాం రా. నువ్వు పోరా. పర్వాలా ఇంచుమించు అజిత్ కుమార్లే ఉన్నాడు. అజిత్ మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇదోకు. మంచివాడు, లా పాస్ అయ్యాడని కూడా అన్నారు. వాళ్ళు అబద్ధం ఆడారా లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారా? ఏయ్ ఏ పిల్ల కాస్తాగు. మీతో పెద్ద గొడవ అయిపోయింది, చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు ఇలా వెంటపట్టు మా నాన్నగారు చూస్తే పెళ్లి ఆపేస్తారు. ఏమన్నా ఆపేస్తారా? నిజమా? నీతో కాస్త మాట్లాడాలి. ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఏంటి కర తీసుకున్నావు? నువ్వు అనుకునే లాంటి వాడిని కాదులే నేను. ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు? అనుభవం? నేనే నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకొకడు. ఏమన్నా ఆడపిల్లల వెంట పడే పెళ్లి దానికి ముందు ఏమన్నా? దానికి ముందు ఇందాక పెళ్లి గురించి ఏమన్నా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా? ఎలా చెప్పాలని ఇందాక చలాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని జీవితాన్ని. సారీ, నేను ఈ పెళ్లి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతరదే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏం ప్లాను? డోంట్ వరీ, ఇది జరగనే జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్. సామర్లకోట సీతయ్యకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్. పెళ్లిగా అయిందే సన్నాయి. ఊరుకోండి అయ్య గారు, పెద్దబాబు పెళ్లికి అట్టనే అన్నారు, చివరికి పెట్టనే లేదు. ఏం చేయనురా, అంతర్వేద తీర్థంలో కచేరీని వెళ్ళిపోయాడు. తణుకు తాతారావు చెప్పాలి రోయ్ ఏనుగు కోసం. జాగ్రత్త, తమరు తెగరెచ్చిపోతున్నారని బలరామయ్య గారు అనుకుంటారు. అనుకోని. అయ్యా చిన్నబాబు గారు వచ్చారండి. రండి బాబు రండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? అంతా మీ నాన్నగారి పుణ్యం. ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు, మిల్లు కట్టుండేవాడిని కాదు. దాందే ఉందండి, త్యాగం చేసిన వాడే మనిషి. దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా. మీకు ఈ పెళ్లి ఇష్టమేగా? మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా? మీరు కన్నవారు, ఎన్నెన్నో చేశారు. ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దల ఇష్టమే పిల్లల ఇష్టమో అయి ఉండాలి. ఏంటి కథ మార్చేస్తున్నాడు? ఏం లేదు. ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? తణుకు తాతారావు గారి ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు, సామర్లకోట సీతయ్య సన్నాయి మేళం. పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా? వద్దు, పెట్టిద్దాం. నేను అడిగేది అది కాదు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు. బలరామయ్య గారి సంబంధం
పెళ్ళికొడుకు ఆణిముత్యం. నా శక్తికి మించిందైనా పర్వాలేదు, నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అడగండి, ఏం కావాలి? నే తాళి కట్టపోయేది మీ అమ్మాయికి, కట్నం కానుకలకు కాదు. కట్టుబట్టలతో తను నాతో కాపురానికి పంపండి, నాకంతే చాలు. సరే, మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు? ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు? పర్వాలేదు, చెప్పండి. మా మామగారి యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి, తననే నాకిచ్చేశాడు. ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తితో దోచిపెట్టడం ఏం న్యాయమంటారు? అది కాదు బాబు, తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకుంటే మనకే. మీ నాన్నగారి తృప్తి కోసమైనా. నాన్న మాత్రమే కాదు, అమ్మ అక్క అందరూ వస్తారు, నిలబెట్టి అడుగుతారు, గొడవ కూడా పెట్టుకుంటారు. సరే, నే వద్దనానండి. చచ్చా, అదే మాట, నేనంత పని చేస్తానా? నీ వాళ్ళ ముందు చులకన కారు. సూపర్ ప్లాన్ వేసావోయ్. చివరిసారి అడుగుతున్నాను, నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా. మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. అంతేకాని ఈ పొలం గిలం నగా నట్రా మీరిస్తానంటే నేను తీసుకోను. నన్ను వదిలేయండి, బస్ ఎక్కి నా పాటికి నేను పోతాను. బాబు బాబు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ, కానీ ఒక్కడు మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే. చిన్నబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. పడిపోతారు, జాగ్రత్త. అక్కా, ఎరా తమ్ముడు, జాగ్రత్త జాగ్రత్త, పొలం మారుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క, నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము నాకు. అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ? ఏం లేదు, అంతా సవ్యంగా జరగాలి కదా, అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. సరే. నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరకొంగు పట్టుకు తిరిగానట, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనానికి కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు, ఏం చెప్పలే. తర్వాతేముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళ్తే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన లేపి అందుకే ఈ పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క, అప్పట్లో నీ మెళ్ళ 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును, ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్, 2 మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఒరిగిందని మా అత్తగా రాసికి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే, మనం వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుకుంటలతో సాగనంపుతానన్నట్టు నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవర్రాయన? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కప్ప కూడా ఇవ్వడట, కట్టుగుడ్డలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి, బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దంటి సంబంధం అని తలపోగరా? పిల్ల మెళ్ళో 10 తులాల బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క, నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, వెంకయ్య మావయ్య బతక నేర్చినవాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనా? నేనెప్పుడన్నాన్రా? నువ్వేగా కాందే, నువ్వు మర్చిపోయి ఉండాలి. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నాదొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఆదిత్య, ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే? నేను పిలుస్తాను. సామే, సామే, సామి. సీనబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి, నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్తా వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యాగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం, సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు, కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు సామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు, అలాంటి వాడు ఇలాంటి వాడని ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నమ్మను.
సరే నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు పోలేదు. నువ్వు వెళ్ళు. వదులు. ఏరా స్వామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు? అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది, చెవులారా విన్నది నమ్మడి స్వామి తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది? ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా, ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త